నంబర్ పెట్టి ఎత్తాలనా వద్దా, రాసుకోవాలనా వద్దా? రాత్రి నుంచి పొద్దుగాల దాకా ఇప్పుడు కూడా బాబు మన ముందు ఫోన్లో కొట్టి చూపించిండు, నంబర్ ఈజ్ బిజీ అంటుంది. అంటే ఎంత దగా ప్రభుత్వం మీరు ఆలోచించండి. ఇవాళ ఈ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, నిషేధిత భూముల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ భూములైతే పెట్టిందో దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలను ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరే పెట్టిండ్రు, తక్షణమే ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డిలు కూడా నిషేధిత జాబితాలకు వచ్చింది. ఈ ప్రభుత్వం ఎట్లుందంటే గుడ్డెద్దు చేనులో పడ్డట్టుంది. వీళ్ళు సర్కారు నడుపుతలేరు, సర్కస్ నడుపుతున్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి ఇంటికే దిక్కు లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంది, పేద ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పుడు ముఖ్యమంత్రులు నిషేధిత జాబితాలకు వచ్చినాక ఇప్పుడు సురుకు పుట్టింది. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి ఈయన అంటుండు పొంగులేటి సారీ అంటుండు. ఎవరికి చెప్తున్నావు పొంగులేటి సారీ? ముఖ్యమంత్రికి చెప్తున్నావా? ఏదో తెలియక నీళ్లు కూడా పెట్టినా జరేమనుకోకు సారీ అంటుండా? ఇంత పదవి పోతుందని సారీ చెప్తున్నావా? ముఖ్యమంత్రులే ఇలా నిషేధిత జాబితాలు పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి దరఖాస్తు పెట్టిండా నా ఇల్లు తీసేయండి మరి? రేవంత్ రెడ్డి కూడా నా ఇల్లు నిషేధిత జాబితాలో పడ్డది, నాది తొలగించగలరు అని అప్లికేషన్ పెట్టిండా మీ సేవలో పోయి? మరి ప్రజలు ఎందుకు పెట్టాలి? ఈ ప్రజలు ఎందుకు ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు? చేసిన తప్పు నీది, తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఏవైతే అన్యాయంగా అక్రమంగా పేద మధ్యతరగతి ప్రజల భూములను మీరు నిషేధిత జాబితాలో పెట్టినారో వెంటనే వాటిని తొలగించాలి, లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. పొంగిలేటి నీకు నైతిక విలువలుంటే తక్షణమే నైతిక బాధ్యత వహించి మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా తప్పుకోవాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏంది భూదాహము? ఏంది ఇలా రాష్ట్రంలో కోడై కూస్తున్నారు 30% గవర్నమెంట్ అని? ఎన్ని డెవలప్మెంట్లకు తీసుకున్నారు మీరు? ఎన్ని భూములు నిషేధిత జాబితాల నుంచి తొలగించిండ్రు? ఆ తొలగించిన భూములను ఎన్ని డెవలప్మెంట్ తీసుకున్నారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇలా ఇంకో కుట్ర జరుగుతున్నది. పొద్దున వస్తా ఉంటే ఒక మీడియా మిత్రుడు చెప్తున్నాడు, అన్న ఇదంతా కుట్ర జరుగుతున్నది. ఇవాళ నిషేధిత జాబితాలో ఉన్న భూములు తీసేయడంతో పాటు కొన్ని ప్రభుత్వ భూములు, కొన్ని అసైన్డ్ భూములు, కొన్ని వీళ్ళు కబ్జాలు పెట్టిన భూములు, వాటిని కూడా పని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటి 14 CS14 ల్యాండ్లు, ఇంకా కొన్ని విలువైన భూములను కూడా ఇప్పుడు అన్ని తీసేస్తున్నామనే పేరు మీద వీళ్ళు కబ్జాలు పెట్టి అగ్రిమెంట్లు చేసుకున్న విలువైన భూములను కూడా తీసేసే పెద్ద కుట్ర జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఒక జర్నలిస్ట్ సోదరుడు చెప్తా ఉన్నాడు. నేను అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిషేధిత భూముల జాబితాలో పెట్టిన లిస్ట్ ఏందో ప్రజల ముందు పెట్టండి, తొలగించిన లిస్ట్ ఏందో ప్రజల ముందు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, ప్రజలందరూ చూసే విధంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మీరు పెట్టిన ఏంది, తీసిన ఏంది, ఎందుకు పెట్టిండ్రు, ఎందుకు తీసేసిండ్రు, ఎప్పుడు పెట్టిండ్రు, ఎప్పుడు తీసేసిండ్రో ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లయితే పారదర్శకత ఉంటుంది. ఇలా ఈ 22A తొలగింపులో కూడా పారదర్శకత ఉండాలి. న్యాయబద్ధంగా పట్టా భూములు, పేద మధ్యతరగతి ప్రజల భూములు ఎవరి అయితే దుర్మార్గంగా అన్యాయంగా పెట్టిండ్రో అవి మాత్రమే తక్షణమే తొలగించాలి. దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేకుండా, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పెట్టింది మీరు తక్షణమే తొలగించాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. కానీ దాని ముసుగులో మీరు కబ్జాలు పెట్టిన భూములో, మీరు అక్రమంగా అగ్రిమెంట్లు చేసుకున్న అసైన్డ్ భూములో, CS14 భూములో, ఇంకో భూములో తీసేస్తే ఊరుకోము. నేను ఈ సందర్భంగా అధికారులకు కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వ తీరేందో మీకు అర్థమైంది. తప్పులు వాళ్ళు చేస్తున్నారు, మీ మీద నెడుతున్నారు. ఇప్పుడు మంత్రిని కాదని, ప్రభుత్వాన్ని కాదని ఇన్ని లక్షల మంది అపార్ట్మెంట్లు, ప్లాట్లు, ఇండ్లు గవర్నమెంట్ భూములుగా నిషేధిత భూముల జాబితాలో పెట్టే ధైర్యం ఒక అధికారికి ఉంటుందా? ఒక్క MROనా, ఒక్క కలెక్టరా ఇది చేసింది? రాష్ట్రమంతా జరిగింది కదా. అందరు కలెక్టర్లు పెట్టిండ్రు, అందరు MROలు పెట్టిండ్రు అంటే అందరు కూడా బల్కొనైతే చేయరు కదా. ప్రభుత్వం చెప్తేనే చేస్తారు. ఇట్ ఈస్ నాట్ వన్ కలెక్టర్, ఇట్ ఈస్ నాట్ వన్ తహసీల్దార్, ఇట్ ఈస్ నాట్ వన్ RDO. హోల్ స్టేట్
రాష్ట్రమంతా నిషేధిత జాబితాలో పెట్టిందంటే ఇది మంత్రి గారి నిర్ణయం, ఇది ప్రభుత్వ నిర్ణయం కనుకనే రాష్ట్రం అంతా అమలైంది. ఒకవేళ అధికారి తప్పైతే ఒక కలెక్టరో, ఒక జిల్లానో, ఒక ఎంఆర్ఓనో, ఒక ఆర్డీఓ జరగాలి. రాష్ట్రమంతా జరిగిందంటే ఇది ప్రభుత్వ నిర్ణయం గనుక, ఇది మంత్రి గారి నిర్ణయం గనుక రేవంత్ రెడ్డి తక్షణమే ఆ మంత్రిని డిస్మిస్ చేయాలి, ఆ మంత్రి మీద రేవంత్ రెడ్డి చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే నువ్వు కూడా ఇలా భాగమే రేవంత్ రెడ్డి. లేదా మంత్రి మీద నువ్వు చర్య తీసుకోలేదంటే మీరు ఇద్దరు కలిసి చేసినట్టే లెక్క. మీరిద్దరు కలిసే పేద ప్రజల ఆస్తులు కొల్లగొట్టడానికి చేసిన కుట్రగా ప్రజలు భావించాల్సి ఉంటుంది. 100% ఇది అదే పద్ధతిగా జరుగుతూ ఉంది. ఇలా అందుకే నేను అధికారులను కూడా చెప్పదలుచుకున్నా. అధికారులారా, కళ్యాణ లక్ష్మిలో మీరు కౌంటర్ వేయమని గవర్నమెంట్ చెప్తే మీరు 5 నిమిషాల్లో వేస్తారు. వాళ్ళు చెప్పరు, ఇలా మీ మీద బదనాం పెడుతున్నారు. ఇలా భూములు నిషేధిత జాబితాలో పెట్టించింది వాళ్ళు, తప్పు చేసింది అధికారులు అని మీ మీద నెడతా ఉన్నారు. అందుకే నేను మీకు చెప్తా ఉన్నా, అధికారులకు దయచేసి పారదర్శకంగా పనిచేయండి, నిజాయితీగా పనిచేయండి, న్యాయబద్ధంగా పనిచేయండి, చట్టబద్ధంగా పనిచేయండి. కానీ అడ్డమైన తప్పులు చేయిస్తే మీరు ఇరుక్కుంటారు, జాగ్రత్త అని చెప్పి కూడా ఈరోజు అధికారులకు నేను చెప్పదలుచుకున్నా. రేపు 2 ఏళ్ల తర్వాత గ్యారంటీగా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఈ అక్రమాల మీద, ఈ తప్పిదాల మీద రేపు గ్యారంటీగా విచారణ జరుపుతాం, ఎంక్వైరీ చేస్తాం. తప్పు చేసిన వాళ్లను కటకటాల వెనుక పెట్టేది ఖాయం అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. అందుకే అధికారులారా, మీరు ఇరుక్కోకండి అనవసరంగా. మీరు వాళ్ళేంది నోటి మాట చెప్తారు, కాయిదాల మీద మీరు ఇరుకుతారు. చెప్పుడు వాళ్ళదైతుంది, ఇరుకుడు మీ వంత అవుతుంది. అఫ్ కోర్స్ రేపు వాళ్ళని కూడా తెస్తాం, అంతిమంగా వాళ్ళు కూడా వస్తారు. కానీ అనవసరంగా వాళ్ళ తప్పులకు మీరు బలి కావద్దు. వాళ్ళు చేసే తప్పుడు పనులకు, వాళ్ళ అవినీతికి అధికారులారా మీరు బలి కావద్దు. దయచేసి అధికారులు జాగ్రత్తగా ఉండండి అని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మీరు అనవసరంగా నష్టపోవద్దు. చెప్పండి ముక్కుసూటిగా, ఈడ కాకపోతే ఇంకొక ఉద్యోగం చేయొచ్చు, ఇది చట్ట వ్యతిరేకం, ఇది మేము చెయ్యము అని చెప్పండి. కానీ మీరు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టు చేస్తే రేపు శిక్ష మీరు అనుభవించాల్సి వస్తుంది, రేపు మీరు బలైపోతారు. జాగ్రత్త అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి. కానీ ఇదేంటంటే ఇల్లు అనేది సెంటిమెంట్తో కూడుకున్నది. ఇల్లు అనేది ఒక జీవితకాలపు కళ. రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటారు. రూపాయి కూడబెట్టుకొని చిట్టీలేసి తమ జీతంలో నెల నెల ఆదా చేసుకొని ఒక ప్లాట్ కొనుక్కుంటారు. చచ్చిపోయే నాటికి సొంత ఇంట్లో చచ్చిపోవాలి. ఎన్నటికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని ఇది పేద మధ్యతరగతి ప్రజల కళ, ఆకాంక్ష. అటువంటిది వాళ్ళ జీవిత కాలపు కష్టాన్ని ఒక పెన్నుపోటుతో, మీ అత్యాశతో, మీ పర్సంటేజీల కోసం ఇలా భూములను నిషేధిత జాబితాలో పెడితే ఆ కుటుంబాలు పడే బాధ ఎంత, ఆ కుటుంబాల్లో ఉండే ట్రామా ఎంత, వాళ్ళు పడేటువంటి కష్టానికి ఎవరు జవాబుదారి వహిస్తారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యంగా ఇది ఎక్కడ జరిగింది ఎక్కువ? హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువ జరిగింది. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ మొత్తం జిల్లాలు నా చేతుల్లోకి రావాలి, అందరూ నా చుట్టూ తిరగాలి, నేను ఈ విలువైన భూముల్లో పర్సంటేజీలు కొట్టాలని ఒక పథకంతో, ఒక కుట్రతోనే ఈ భూములన్నీ నిషేధిత జాబితాలో పెట్టినటువంటి పరిస్థితి. అందువల్ల ఇలా ఇది కేవలం శాంపుల్. ఇక్కడ ఇంతమంది కాలనీ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ పార్టీకి సంబంధం లేదు. అనేక మంది ఎఫెక్టెడ్ పార్టీలు ఇక్కడికి వచ్చినారు. మా రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారు, అన్నా మా దగ్గర కాలనీలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దయచేసి మీరు రావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచితే ఈ ప్రజలకు భరోసా దొరుకుతుంది, ఒక నమ్మకం దొరుకుతుంది, ఒక ధైర్యం దొరుకుతుంది అని చెప్తా ఉన్నారు. ఎవరు కూడా భయపడొద్దు. రేపు ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా కూడా ఈ నిషేధిత జాబితాలో పెట్టిన భూములన్నీ తొలగించేదాకా, పేద మధ్యతరగతి ప్రజల కష్టాలు తొలగేదాకా బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది. అరే మొత్తం సరూర్ నగర్ పెట్టేసిందట, కూకట్పల్లి ఏరియా పెట్టేసిందట, బంజారా హిల్స్ పెట్టేసిండ్రు, జూబ్లీ హిల్స్ పెట్టేసిండ్రు, అంబర్పేట్ పెట్టేసిండ్రు, ఎక్కడ ఉప్పల్ ఏరియాలో పెట్టేసిండ్రు. ఈ ఏరియా ఆ ఏరియా లేదు, ఏది పట్టది పిచ్చోని చేతి లెక్క రాయిపోయింది. ఒక మల్కాజ్గిరిలో 30,000 ఇండ్లు పెట్టిండట, 30,000 ప్రాపర్టీలు నిషేధిత జాబితాలు పెట్టారు. అంటే 30,000 కుటుంబాలు ఆగమైనట్టే కదా. అయితే ఇక్కడ జోక్ ఏంటంటే పాపం